నా పేరు ఏడు సూర్యకుమారి అండి. ఏఎంజీ స్కూల్ సంజయనగరం ఏఎంజీ స్కూల్ దగ్గర మా ఇల్లు. వందన ఆఫీస్లో మేము ఇలాగ లంచాలు లోన్లు ఇప్పిస్తానని చెప్పి మా దగ్గర ఇంత లంచం తీసుకున్నారండి. మొత్తం నేను ఫోన్పే మొత్తం 1,45,000 ఫోన్పేలు చేశానండి. అయినా సరే మాకు లోన్లు ఇప్పించలేదండి. మేము దానికోసమని వచ్చి అడిగితే అలా 3 నెలల నుంచి అలా తిరుగుతున్నాం కానివ్వండి, మాకేం చేయలేదండి. ఇప్పుడు కూడా రేపు వస్తాం ఎల్లుండి వస్తామని చెప్తున్నారండి. పేర్లు మాకు రికవరీకి వచ్చి సార్లకి ఇచ్చామండి. మాకు రికవరీకి వచ్చే సార్లు గణేష్ గారండి. ఆయన మానేశారండి. మానేసేసి ఇప్పుడు మాకు సంబంధం లేదు, మాకు ఇవ్వలేదు, నేను రికవరీకి కట్టించుకున్నాను తప్ప అన్నారండి. రికవరీకి మాకు సంబంధం లేదండి అసలు. ఆయనే అన్నారండి, గణేష్ సార్ గారు అన్నారు. ఇక్కడ మేనేజర్ గారు ఉన్నారండి. ఆయన పేరు మేనేజర్ గారు తెలియదండి మాకు. నేను ఇచ్చి అయితే 4 నెలలు అవుతుందండి. అదే కొంచెం లోన్లు ఇప్పిస్తానని చెప్పి కొంచెం లోన్లు ఇప్పిస్తానని చెప్పి మనిషికి ఎంత ఇప్పిస్తానని చెప్పి ఆయన వేరే ఆవిడ కలిపి మమ్మల్ని అప్పటికి నేను పర్సనల్గా ఫోన్ చేసి అడిగానండి. సార్ ఇలాగ మమ్మల్ని మోసం చేస్తలేదు కదా. లేదమ్మా లేదు, మీకు లోన్లు వచ్చేస్తాయి, నేను ఇప్పిస్తున్నాను, నేను ఇచ్చే బాధ్యత నాది, మీరు తీసుకోండి అని చెప్పి ఇలా చేశారండి మమ్మల్ని. మేము కొంచెం వేరే వాళ్ళ దగ్గర తీసుకొని వేరే వాళ్ళ దగ్గర అప్పులు తీసి నేను ఫోన్పేలు చేశానండి. నేను 1,45,000 దాకా ఫోన్పే చేశానండి. నేను చెప్పి మా దగ్గర డబ్బులన్నీ తీసుకున్నారండి సార్. 1,02,30,000 తీసుకున్నారు సార్ ఒక ఆవిడ దగ్గర. నేను 1,45,000 ఫోన్ చేశానండి. నా దగ్గర ఏమో 8 మందికి లోన్ ఇప్పించానని 1,45,000 లోన్ వేసి ఫోన్పే చేయించుకున్నారండి. ఈవిడ దగ్గర ఏమో సివిల్ ఉంటే ఈవిడ దగ్గర 2,30,000 తీసుకున్నారండి. అలాగా మా దగ్గర తీసుకుని సార్ ఏంటి మేము అడిగేవాళ్ళు, సార్ మాకు లోన్ రావట్లేదు, ఇంకా ఏంటంటే అమ్మ మీకు సివిల్ బాగుంది ఇస్తామని చెప్పి సివిల్ తర్వాత ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత అప్పుడు ఆయన అన్నాడు, మీకు సివిల్ లేదమ్మా నేనేం చేయగలను అని చెప్పేసి ఎగదెబ్బేసాడు. మేము అప్పటికి సార్కి బంధన సార్కి వచ్చి మేనేజర్ గారు కంప్లైంట్ ఇచ్చామండి. కంప్లైంట్ అయితే ఫోన్పే చేశారండి. అది అంతా మాకు రికవరీకి వేశారు తప్ప మాకు లోన్గా ఏమి లేదని బుకమాయించేసి మొత్తం జాబ్కే రాజీనామా చేస్తారండి. అది మేము సార్కి వచ్చి అడుగుతుంటే సార్ వాళ్ళు ఫోన్ చేసి వాళ్ళ చిన్నాన్నగారు ఇందాక మాట్లాడారండి. మేము బుధవారం వస్తామమ్మా, అయినా మా అబ్బాయి తీసుకున్నది వేరే వాళ్ళ దగ్గర అంటే మీ దగ్గర కదా అని అంటారు. కానీ ఫోన్పేలు చేసింది అప్పు ఇచ్చింది మేమేండి. సార్ ఇమ్మంటేనే ఆవిడ ద్వారాగా సార్కి ఇచ్చేవండి. మేము డైరెక్ట్గా సార్కి ఇచ్చేసేవండి మేము. కానీ ఆవిడకి ఈవిడికి ఇవ్వలేదండి. మేము 2,30,000 ఆవిడ సార్కి ఇచ్చిందండి. నేను 1,45,000 నేనే ఫోన్పే చేశానండి. నా డబ్బులు మాకు ఇప్పిందే చాలండి. వాళ్ళ మీద మాకేం కక్షేం కాదండి. అదేదో అయిపోయిందండి. మాకు డబ్బులు మాత్రం మాకు కావాలండి. చిన్నమ్మని ఏఎంజీ దగ్గర అండి మా ఇల్లు. అయితే ఈ సార్లు వచ్చేవాళ్ళండి. ఏ సార్లు? గణేష్ సారును ఉదయ సార్ వచ్చేవాళ్ళండి. బంధన బ్యాంక్ నుంచి వచ్చేవారు సార్. అది ఏమన్నారంటే 10 మందికో ఎంతమందికో లోన్ ఇస్తానన్నారండి. లోన్ ఇస్తానని సీట్లు ఒక ఆవిడ మెయిన్ క్యాండిడేట్ అండి. ఆవిడ సీట్ కట్టాలండి. సీట్ కట్టాలంటే డబ్బులు లేవన్నది ఆవిడ దగ్గర. డబ్బులు లేవంటే లేవన్నాలంటే డబ్బులు మేము ఈ గ్రూపులు ఇస్తామమ్మా, మీకు ఆ డబ్బులు ఎంత ఇవ్వండి, మీ ఇచ్చేస్తుంది మళ్ళీని సీట్ తీసుకొని అనేసి అన్నారండి సార్. అని అంటే మా అబ్బాయి చదువుకున్న డబ్బులు ఇచ్చారండి. ఒకసారి 1,20,000 ఇచ్చాను సార్, ఒకసారి ఏమో 50 ఇచ్చాను సార్, ఒకసారి 60 ఇచ్చాను సార్. నేనంతే అలాగే ఇచ్చాను. మా అబ్బాయి చదువుపోతుంది అడుగుతానంటే ఇచ్చాను సార్. ఇప్పుడు అయిపోతే నా పిల్లలు చచ్చిపోతుంది సార్. బతకడు ఎలా రేపు ఎల్లుండి అంటున్నారు సార్. ఇస్తామని అంటలేదండి సార్. ఎలా రేపు అంటే అక్కడ చదువు ఉంటుంది సార్, ఉండదు కదా. నేను చదువుకన్నా చెప్పేసి ఇచ్చాను, చెప్పకుండా ఇవ్వలేదు సార్. నేను డబ్బులు ఇచ్చిన 5 నెలలు అవుతుంది. డబ్బులు కావాలి సార్ నాకు. నా పిల్లలు చదువు ఆగిపోతుంది సార్ నాకు. అది సార్ నేను బంధన్ బ్యాంక్లో మేనేజర్గా చేస్తున్నాను. సో యాక్చువల్గా ఏంటంటే మనం ఇచ్చేవన్నీ కూడా గ్రూప్ లోన్స్ అనమాట. సో గ్రూప్ సెక్యూరిటీ మీద ఇస్తాం. సో గ్రూప్ లోన్స్ అనగానే ఏంటంటే ఒకవేళ రేపన్న రోజున మనం ఒక కస్టమర్ కట్టకపోతే గ్రూపుల్లో అందరూ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వసూలు చేయించి కట్టించాల్సి ఉంటుంది. అది గ్రూప్ బాధ్యత అనమాట. సో యాక్చువల్గా ఏంటంటే మనకి 3 వీక్స్ బ్యాక్ ఏం జరిగిందంటే మన రికవరీ ఆగిపోయింది. గ్రూప్లో రికవరీ ఆగిపోయింది. రాకపోతే నైట్ 9 దాకా కూడా నేను వాళ్ళ ఏరియాలో ఉన్నాను, దుమ్ములపేట ఏరియాలో ఉండి అసలు ఏం జరిగింది వాట్ అని తెలుసుకుంటే అక్కడ జరిగింది ఏంటంటే వీళ్ళందరూ కలిసి అక్కడికి వచ్చే మనకి కలెక్షన్ ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కమిషన్ ఇచ్చి కమిషన్ బేస్ మీద లోన్స్ తీసుకున్నాం.
ఇప్పుడు ఏంటంటే వీళ్ళు చేసిన ఫ్రాడ్ వల్ల ఏంటంటే ఇప్పుడు ఇవాళ అమౌంట్ పే చేయాలండి. గ్రూప్ మొత్తం కలెక్షన్ ఒక 50,000 ఉందనుకోండి, 50,000 పే చేయాలి. పే చేయాల్సి అయితే వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళ దగ్గర లోన్ తీసుకోవడం, అంటే అమౌంట్ తీసుకోవడం, మన దగ్గర లోన్ పెట్టించి ఆ డబ్బులు మళ్ళీ వాళ్ళకి రికవరీ చేయడం అన్నమాట. అంటే ఇప్పుడు మీ దగ్గర తీసుకున్నారనుకోండి, నా దగ్గర లోన్ పెట్టించి ఈ అమౌంట్ పట్టుకొచ్చి మీకు బాకీ చెల్లించేవారు. సో అలాగే ఏమైందంటే 1 by 1 అలాగా ఫ్రాడ్ అనేది ఏమైందంటే వీళ్ళు ఏం చేశారంటే నా వరకు రానివ్వలా, వాళ్ళు సారు వాళ్ళు కుమ్మక్క అయిపోయి గణేష్ అని ఉదయ్ అని ఇద్దరు స్టాఫ్ అనమాట. ఆల్రెడీ ఒకరిని అప్స్కాన్లో పెట్టాము, ఇంకొక ఆయన ఉన్నారు. సో ఆయన గురించి ఆల్రెడీ ఇష్యూ జరుగుతుంది. ఆల్రెడీ సెంట్రల్ ఆఫీస్కి మెయిల్ అనేది వేసాను. సో ఇంత పలానా కస్టమర్ దగ్గర ఇంత అనేసి మేము ఆల్రెడీ మీటింగ్ పెట్టాము. నేను మా పైన ఉన్న అధికారి ఏరియా మేనేజర్ సారు ఇద్దరు వెళ్ళి మీటింగ్ పెట్టామండి. మీటింగ్ పెట్టినప్పుడు వీళ్ళు చెప్పింది ఏంటంటే విత్ వాయిస్ రికార్డింగ్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర, వీడియో రికార్డింగ్ ఉంది సార్ దగ్గర. విత్ ఏంటంటే వీళ్ళు ఎవరైతే అప్స్కాన్లో ఉన్నారో గణేష్ అన్న ఆయన, వీళ్ళకి సూర్యకుమారి అన్న ఆవిడ ఉన్నారండి, సీనమ్మ గారు వాళ్ళ సిస్టర్ అనమాట. ఆవిడ ఫోన్ చేసి అమ్మ మీరు బ్యాంక్ వరకు వెళ్ళకండి, మనలో మనం సెటిల్మెంట్ చేసుకుందాము, వేరే దిక్కున మీటింగ్ ప్లేస్ చెప్పండి, నేను వస్తాను అక్కడ మాట్లాడుకుందాము అనేసి వీళ్ళు ఇష్యూ చేసుకున్నారు. సో ఆవిడ ఏం చేసిందంటే డైరెక్ట్ నాకే కాల్ చేసి సార్ ఇది ఫ్రాడ్ జరిగింది, సో మీరు ఒకసారి రండి, మీకు ఏ కస్టమర్కి ఎంత ఇచ్చామనేది మీకు డీటెయిల్గా చెప్తాము అనేసి అక్కడికి రమ్మన్నారు. సో నేను మా సార్ వెళ్ళాము, మీటింగ్ జరిగింది. సో విత్ డీటెయిల్స్తో సహా నాకు ఇచ్చారు. ఇచ్చింది యాజ్ ఇట్ ఈజ్ నేను సెంట్రల్ ఆఫీస్ మెయిల్ పెట్టాను, అది ప్రాసెస్ జరుగుతుంది. FCMD అనేది FIR ఫైల్ చేస్తున్నారు. సో FIR మనం ఫైల్ చేయాలంటే విత్ ప్రూఫ్స్ మన దగ్గర ఉండాలి. ఇప్పుడు ఆ కస్టమర్ నేను 10,000 తీసుకున్నది 20,000 తీసుకున్నది లేకపోతే 1,00,000 రూపాయలు ఇచ్చానంటే మన దగ్గర ప్రూఫ్ ఉండాలి కదా. సో అది ఫైండింగ్ కోసం లేట్ అవుతుంది అనమాట అండి. సో రీజన్ అయితే అది ఆల్రెడీ వాళ్ళ ఇంటికి వెళ్ళాము, గణేష్ అన్న ఆయన ఇంటికి వెళ్ళాము, వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళ బాబాయ్ గారు ఉంటే వాళ్ళ బాబాయ్ గారితో మాట్లాడాం. సో ఆయన బుధవారం వస్తా అన్నారు. చేయబడి ఏముండదండి, వీళ్ళ దగ్గర ఎంతైతే అమౌంట్ తీసుకున్నారో అంతా వాళ్ళ అకౌంట్కి అనేది వేసేస్తాం. వేసేసి వాళ్ళ లోన్ ఎంతైతే తీసుకున్నారో అంతా క్లోజ్ చేసేస్తామండి. బై హ్యాండ్ చేతికి అయితే ఎవరు 2 గ్రూపులు జరిగింది సార్. గ్రూప్కి వచ్చి 30 మంది ఉన్నారు, 20 మంది కూడా ఉన్నారు. సో అమౌంట్ అంటే వాళ్ళు ఇచ్చిన లిస్ట్ ప్రకారం 6 lakhs ఇచ్చారు సార్. సో ఎంత ఇచ్చారనేది ఇప్పుడు మనం డైరెక్ట్ కస్టమర్ దగ్గరికి వెళ్ళి మనం మాట్లాడాలి. సో ఇంతవరకు వాళ్ళ పేరెంట్స్ రాలేదు. ఇప్పుడు మనం వాళ్ళు ఏదో చెప్పారనేసి మనం అది వాళ్ళ మీద నిందేయకూడదు. సో ఫేస్ టు ఫేస్ వీళ్ళని ఫేస్ టు ఫేస్ మాట్లాడి అసలు ఏం జరిగింది, ఎంతవరకు ఇచ్చారనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. దాని గురించి లేట్ అవుతుంది అనమాట. సో ఆల్రెడీ వీళ్ళతో ఆల్రెడీ మార్నింగే మాట్లాడాము, మా డివిజనల్ మేనేజర్ సార్తో కూడా మాట్లాడాను. ఆయన